బీచ్ నుంచి వచ్చి స్నానం చేసి రెడీ అయ్యి ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నా. టెంపుల్ అప్పుడు పెంకుటిల్లు ఎక్కువ. ఇదంతా ఈ మంగళూరు ఏరియా అంతా భలే ఉన్నాయి ఇల్లులు. 1890s లో మోడల్. ఎందుకంటే అప్పుడు సినిమాల్లో కూడా చూడు. అవును, కార్ పార్కింగ్ ఫుల్ ఉంది, జనాలు ఫుల్ ఉన్నారు. పార్కింగ్ లో ఉన్నాము, ఫుల్ జనం ఉన్నట్టున్నారు. పార్కింగ్ చూస్తేనే భయం వేస్తుంది, జనాలు గుళ్ళో ఎట్టుంటారా అని. చూద్దాం ఎలా ఉంటారు. స్పెషల్ టికెట్ తీసుకొని అయినా దర్శనం చేసుకోవాలి. ఉడిపిలో చిన్న వీధిలాగా ఉంది, చుట్టూ చెట్లు ఉన్నాయి. ఇక్కడ వెళ్తున్నాం గుడికంట. ఇటు దారి గుడికి వచ్చేసాము. ఇటు ఇటు జనం ఫుల్ ఉన్నారు. అవతల చూడండి కాంప్లెక్స్ కట్టున్నారు. కాంప్లెక్స్లో మనకు తిరుమలలో లాగా పెట్టేస్తున్నారు. క్యూ అయితే మామూలుగా లేదు. అక్కడ అవతల మెట్లు వామ్మో. ఇంకా దర్శనం వద్దనుకుని వెనక్కి వెళ్ళిపోతుంటే అక్కడ ఎవరో ఒక వ్యక్తి కనిపించి టికెట్స్ ఉంటాయి, 300 రూపీస్ 400 రూపీస్ స్పెషల్ టికెట్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే చాలా పెద్ద క్యూ ఉండింది. అక్కడ కూడా 5 hours పడుతుంది దర్శనానికని చెప్పారు. సో ఇంకా చిన్నపిల్లని పెట్టుకొని 5 hours 6 hours వెయిట్ చేయడం అంటే కష్టము. సో అందుకే మేమైతే దర్శనం చేసుకోకుండా ఉడిపిలో కూడా వచ్చేయాల్సి వచ్చింది. ఉడిపి వచ్చినందుకు గుర్తుగా ఒక చిన్న శ్రీకృష్ణుడి విగ్రహం అయితే కొనుక్కుని సంతోషపడాల్సి వచ్చింది, బయట నుంచే దండం పెట్టుకుని. ఆ తర్వాత అయితే గుడి పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. చాలా బాగుంది రెస్టారెంట్, మధురం అని. ఇక్కడైతే భోజనం చేసేసి మేమైతే రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాము.